నాకు అత్యంత విశ్వసనీయమైనటువంటి సమాచారం ప్రకారం ఈ దాడిలో ఎవరెవరు పాల్గొన్నారు, ఎంతమంది పాల్గొన్నారు, ఏ హోటల్కి తీసుకెళ్లారు, ఎక్కడ ఖననం చేశారు, ఎన్ని గంటల ఖననం చేశారు, ఏ డాక్టర్ ట్రీట్మెంట్ చేశారు, ఏ విధంగా అనాథ శవంగా కాల్చారు అనే దాని మీద పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే దాడిలో పాల్గొన్నారో వారిని ప్రత్యక్షంగా చూసినటువంటి ప్రత్యక్ష సాక్షి నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నేను రాష్ట్ర ప్రజలతోటి ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. జై భీమరావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ చెప్పినట్టుగా, అంటే ఇక్కడ ఉన్నటువంటి సాయి కృష్ణని పోలీస్ స్టేషన్లో కాకుండా ఒక హోటల్ రూమ్లో పెట్టి టార్చర్ చేసి చనిపోయిన తర్వాత ఒక బస్ స్టాండ్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఒక ప్లాట్ఫామ్ నెంబర్ 14 మీద పడేశారు. అక్కడి నుంచి సిఐ నాగరాజు ఒక అనాథ సేవ అంటూ చెప్పి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి మున్సిపల్ అధికారులు వచ్చి ఆ డెడ్ బాడీని కలెక్ట్ తీసుకుని వెళ్ళి అక్కడ దహన సంస్కారాలు నిర్వహించారన్నట్టుగా ఆయన చెప్పినటువంటి కోణం నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఇప్పుడు జరుగుతున్నటువంటి దర్యాప్తు చూస్తే ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా నిజమే అనిపిస్తుంది. తాజాగా పవన్ కిషోర్ నేతృత్వంలో బృందం అక్కడ ఉన్నటువంటి రికార్డులు పూర్తిగా తనిఖీ చేస్తున్నారు. ఎవరెవరు అనాథ సేవలను మే నెల నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని అనాథ సేవలను తగలబెట్టారన్న విషయంలో కూలంకషంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే మే 23వ తారీఖున బస్టాండ్ నుంచి ఒక శవం, అలాగే మరొక అనాథ శవం, 2 అనాథ శవాలను మే 23వ తారీఖు రాత్రి స్వర్గపురి శ్మశాన వాటికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ రాత్రి సమయంలోనే వాటిని దహనం చేసేయాలన్నట్టుగా ఒత్తిడి తీసుకువచ్చారు. అలాగే దానికి సంబంధించి 2-3 శానిటరీ ఇన్స్పెక్టర్లతో కూడా ఫోన్ చేయించిన, అంటే సాయంకాలం 6 అయిపోవడంతో అక్కడ టైం అయిపోయింది కాబట్టి నైట్ టైం చేయటం కుదరదు, సిబ్బంది కూడా లేరని చెప్పి దాన్ని ఆ రోజు రాత్రి దహనం చేయకుండా ఉంచారు. ఆ మరుసటి రోజు 24, 25 తారీఖుల్లో ఇవి 2 వాటితో పాటు మరొక 4 అనాథ శవాలకు దహన సంస్కారాలు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా అక్కడ ఒక పక్కన కట్టెల పొయ్యికి సంబంధించినటువంటి దహన సంస్కారాలు, మరో పక్క ఎలక్ట్రికల్ మిషన్ ద్వారా దహన సంస్కారాలు, ఈ 2 పద్ధతులు కూడా అక్కడ ఉన్న ఈ అనాథ శవానికి సంబంధించి ఎలక్ట్రికల్ మిషన్ ద్వారానే దహన సంస్కారాలు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడ ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, అంటే ఈ మధ్యకాలంలో ఎండాకాలానికి వడదెబ్బ తగిలి చనిపోవటమో లేకపోతే వేరే రకంగా చనిపోవటమో, ఎవరైనా దహన సంస్కారాలు చేయడానికి తీసుకొచ్చిన వాళ్ళందరి అస్థికులు కూడా ఎవరి వాళ్ళవి పేరు రాసి ఒక కుండలో భద్రపరిచి అస్థికులన్నీ కూడా అందులో పెట్టి భద్రపరిచే సాంప్రదాయం కూడా అక్కడ కనిపిస్తుంది. అంటే ఆ ప్రాంతానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆ స్వర్గపురి శ్మశాన వాటికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ అయితే ప్రస్తుతానికి పనిచేయట్లేదు. అయితే ఈ ఎలక్ట్రికల్ మిషన్ ద్వారా దహనం చేసినటువంటి అనాథ శవాలకు మాత్రం ఏ రకమైనటువంటి అస్థికులు కూడా అక్కడ భద్రపరిచే పరిస్థితి అయితే లేదు. అనాథ సేవలకైతే భద్రపరచం, మిగిలిన సేవలకు ఎవరైతే వాళ్ళ తాలూకు వాళ్ళు ఉంటారో వాళ్ళకి అస్థికులు భద్రపరిచేస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తెలియజేస్తుంటే, ప్రస్తుతానికి అనాథ శవంగా తగలబడిపోయినటువంటి సాయికృష్ణ మృతదేహానికి సంబంధించి అస్థికులు కూడా ఇక్కడ ఆధారంగా దొరకనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ కేసు విషయంలో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నటువంటి ఈ బృందం ఏదైతే ఉందో, దర్యాప్తు బృందం ఏదైతే ఉందో 8 మందిని విచారించినట్టుగా తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా మార్కాపురం నుంచి అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చినటువంటి టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నబీర్, అలాగే మరి కొంతమంది కానిస్టేబుల్, వాళ్ళకి ఆర్డర్ జారీ చేసినటువంటి టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమారిని కూడా నిన్న ఒక 5 గంటల పాటు ఆమెను కూడా విచారించడం జరిగింది. ఈ విచారణ నేపథ్యంలో ఒక్కొక్కరిపై ఈ నాగరాజుతో పాటు మిగిలిన సభ్యులు ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా కేసులో చేర్చి అరెస్ట్ చేసే పనిలో ఏసీపీ దైవప్రసాద్ బృందం అయితే ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ మురళీకృష్ణ, రాంబాబు, బాబురు, అలాగే అప్పుడు సెంట్రీ చేస్తున్నటువంటి హిమజ అనేటువంటి మహిళా కానిస్టేబుల్ను కూడా విచారించి పూర్తి వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు. అయితే ప్రస్తుతానికి సాయికృష్ణ డెడ్ బాడీకి సంబంధించినటువంటి ఏ ఆధారం కూడా లభ్యమవకపోవడంతో ఈ కేసు విచారణ ఏ మలుపు తిరగనుంది, ఎవరు ఈ కేసు విచారణకి పకడ్బందీగా ఏ రకమైనటువంటి ఛార్జ్ షీట్ వేస్తారు, ఏ రకంగా ఈ కేసును ప్రజెంట్ చేస్తారు కోర్టులో అన్నది కూడా ఆసక్తి రేకెత్తిస్తుంది. మరో పక్క సిఐ నాగరాజుకి నోటీస్ జారీ చేశారు విచారణకు హాజరు కావాలని, అలాగే అతను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉండటంతో ఏం జరగబోతుంది అన్నటువంటి ఉత్కంఠ నెలకొంది. మరొక పక్క ఈ నెల జూన్ 29వ తారీఖుని, అంటే సాయికృష్ణ తల్లి హేబియస్ కార్పస్ పిటిషన్ కోర్టులో వేయటంతో ఈ నెల 29వ తారీఖున అతను ఫిజికల్గా అటెండ్ చేయవలసి ఉంది పోలీసులు. అంటే రేపు 29వ తారీఖున సాయికృష్ణని అక్కడ కోర్టులో ప్రవేశపెట్టాలి. అయితే ఆ పరిస్థితి ఉందా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తుంటే ఆ పరిస్థితి అయితే లేనట్టుగా కనబడుతుంది. మరి రేపు జూన్ 29న పోలీసులు ఏ రకమైనటువంటి వాంగ్మూలం చెప్పబోతున్నారు కోర్టులో, అది కూడా చూడాలి. అంటే నిన్న ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి సాయికృష్ణ బంధువులు కూడా ఇదే ప్రశ్న రేజ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్ ఆమె చెప్పారు, రేపు కోర్టులో ఆ విషయాలన్నీ కూడా కోర్టులో పోలీసులు సమాధానం చెప్తారు అంటూ ఆమె కూడా చెప్పింది. మరో పక్క
ఈ శ్మశాన వాటికకు సంబంధించినటువంటి ఆధారాలే కీలకం కానున్నాయా ఈ కేసులో అంటే, మొన్న జడ శ్రవణ్ కుమార్ చెప్పినట్టుగా ఏదైతే టాస్క్ ఫోర్స్ పోలీసులు అలాగే సిఐ నాగరాజు ఒక హోటల్ రూమ్ లో బంధించి అతను టార్చర్ చేసి ఆర్గన్స్ అన్ని ఫెయిల్యూర్ అయ్యేలాగా, దవడ ఎముకలు కిడ్నీలు ఫెయిల్యూర్ అయిపోయేలా విధంగా అతను చిత్రహింసలకు గురి చేస్తే వైద్యం అందినా సరే బ్రతకలేనటువంటి పరిస్థితుల్లో అతను అనాథ శవంగా బస్టాండ్ దగ్గర ప్లాట్ఫామ్ నెంబర్ 14 దగ్గర వదిలేశారు. అక్కడి నుంచి సిఐ నాగరాజ్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడంతో ఒక అనాథ శవంగా దాన్ని గుర్తించి మున్సిపల్ అధికారులు తీసుకువెళ్లారు అని చెప్పి ఆయన చెప్పినటువంటి కోణానికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి దర్యాప్తు కరెక్ట్గా సరిపోతుందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఇదే కేసుకు సంబంధించి అంటే మరొక వ్యక్తి సిఐ నాగరాజు టార్చర్ చేయటం వల్ల నేను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి యువకుడు పేరు ప్రోగు కాంతి కుమార్ అనేటువంటి యువకుడు సిఐ యొక్క టార్చర్ భరించలేక నేను ఈ గుళికలు మింగి ఆత్మహత్య చేసుకుంటున్నాను, మాదిగ పుట్టక పుట్టడమే నేను చేసిన తప్పు అంటూ అతను ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి చనిపోవడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి కూడా సిఐ నాగరాజు ముద్దాయిగా ఉన్నారు. మరి ఆ కేసులో అప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారా లేదా అన్న విషయం కూడా బయటపడలేదు. దీనికి సంబంధించి క్రాంతి కుమార్ తండ్రి ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు అలాగే కొంతమంది దళిత సంఘాల నేతలు కూడా ఈ కేసు విషయమై కూడా ర్యాలీ చేశారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి దళిత నేతలందరూ కూడా క్రాంతి కుమార్ కేసులో కూడా న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ రెండు కూడా ప్రభుత్వ హత్యలుగానే చూడాలంటూ వారైతే పేర్కొన్నారు. అయితే ప్రస్తుతానికి విచారణ చేస్తున్నటువంటి దైవప్రసాద్ ప్రస్తుతానికి నాగరాజును అరెస్ట్ చేసే పనిలో ఉన్నారన్నట్టుగా తెలుస్తుంది. మరి క్రాంతి కుమార్ కేసు విషయంలో కూడా ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంది, ఈ రెండు కేసుల విషయాల్లో సిఐ నాగరాజును పకడ్బందీగా అరెస్ట్ చేసి కోర్టులో ప్రజెంట్ చేస్తారా లేదా, ఏం జరగబోతుంది అన్నది వేచి చూడాలి. చేస్తే అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్ ఆమె చెప్పారు, రేపు పొద్దున కోర్టులో ఆ విషయాలన్నీ కూడా కోర్టులో పోలీసులు సమాధానం చెప్తారు అంటూ ఆమె కూడా చెప్పింది. మరో పక్క ఈ శ్మశాన వాటికకు సంబంధించినటువంటి ఆధారాలే కీలకం కానున్నాయా ఈ కేసులో అంటే, మొన్న జడ శ్రవణ్ కుమార్ చెప్పినట్టుగా ఏదైతే టాస్క్ ఫోర్స్ పోలీసులు అలాగే సిఐ నాగరాజు ఒక హోటల్ రూమ్ లో బంధించి అతను టార్చర్ చేసి ఆర్గన్స్ అన్ని ఫెయిల్యూర్ అయ్యేలాగా, దవడ ఎముకలు కిడ్నీలు ఫెయిల్యూర్ అయిపోయేలా విధంగా అతను చిత్రహింసలకు గురి చేస్తే వైద్యం అందినా సరే బ్రతకలేనటువంటి పరిస్థితుల్లో అతను అనాథ శవంగా బస్టాండ్ దగ్గర ప్లాట్ఫామ్ నెంబర్ 14 దగ్గర వదిలేశారు. అక్కడి నుంచి సిఐ నాగరాజ్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడంతో ఒక అనాథ శవంగా దాన్ని గుర్తించి మున్సిపల్ అధికారులు తీసుకువెళ్లారు అని చెప్పి ఆయన చెప్పినటువంటి కోణానికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి దర్యాప్తు కరెక్ట్గా సరిపోతుందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఇదే కేసుకు సంబంధించి అంటే మరొక వ్యక్తి సిఐ నాగరాజు టార్చర్ చేయటం వల్ల నేను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి యువకుడు పేరు ప్రోగు కాంతి కుమార్ అనేటువంటి యువకుడు సిఐ యొక్క టార్చర్ భరించలేక నేను ఈ గుళికలు మింగి ఆత్మహత్య చేసుకుంటున్నాను, మాదిగ పుట్టక పుట్టడమే నేను చేసిన తప్పు అంటూ అతను ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి చనిపోవడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి కూడా సిఐ నాగరాజు ముద్దాయిగా ఉన్నారు. మరి ఆ కేసులో అప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారా లేదా అన్న విషయం కూడా బయటపడలేదు. దీనికి సంబంధించి క్రాంతి కుమార్ తండ్రి ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు అలాగే కొంతమంది దళిత సంఘాల నేతలు కూడా ఈ కేసు విషయమై కూడా ర్యాలీ చేశారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి దళిత నేతలందరూ కూడా క్రాంతి కుమార్ కేసులో కూడా న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ రెండు కూడా ప్రభుత్వ హత్యలుగానే చూడాలంటూ వారైతే పేర్కొన్నారు. అయితే ప్రస్తుతానికి విచారణ చేస్తున్నటువంటి దైవప్రసాద్ ప్రస్తుతానికి నాగరాజును అరెస్ట్ చేసే పనిలో ఉన్నారన్నట్టుగా తెలుస్తుంది. మరి క్రాంతి కుమార్ కేసు విషయంలో కూడా ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంది, ఈ రెండు కేసుల విషయాల్లో సిఐ నాగరాజును పకడ్బందీగా అరెస్ట్ చేసి కోర్టులో ప్రజెంట్ చేస్తారా లేదా, ఏం జరగబోతుంది అన్నది వేచి చూడాలి.